కాకినాడ నగరంలో భాష్యం విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన భాష్యం స్కూల్ శాంతినగర్ బ్రాంచ్ వార్షికోత్సవానికి జేఎన్టీయూకే డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగాను, చల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన భాష్యం స్కూల్ విద్యుత్ నగర్ బ్రాంచ్ వార్షికోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ ముఖ్య అతిథిగాను, జీ కన్వెన్షన్ హాల్లో జరిగిన భాష్యం స్కూల్ శశికాంత్ నగర్ బ్రాంచ్ వార్షికోత్సవానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగాను పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు, కోఆర్డినేటర్ రామకృష్ణ, భాష్యం స్కూల్ శాంతినగర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, రాజశేఖర్, భాష్యం స్కూల్ విద్యుత్ నగర్ ప్రిన్సిపల్ దివాకర్, భాష్యం స్కూల్ శశికాంత్ నగర్ ప్రిన్సిపల్ అనురాధ, భాష్యం విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. We are celebrating 9th annual function of our Shashikant Nagar branch. We are very glad to all the parents who are supporting these many years, and we request the same to continue. And our chief guest, Dr. D. Vijayalakshmi ma'am, has arrived. We hope she also enjoyed the program very well, and the prizes are distributed for all the children. And we need the support from all the parents for the coming years also. And not only the education, we are giving the support for all the cultural activities, and we are giving the guidance for the students for karate, yoga, dance, and also music. And I hope the parents also enjoyed it, and thank you for all the support from all the parents. కేఎస్జీ మురళీకృష్ణ హాజరయ్యి విద్యార్థులు ప్రతిరోజు చదువుకున్నది నేర్చుకున్నది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి వెళ్తారని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం జరిగిన 6th to 10th క్లాస్ యాన్యువల్ డే ఫంక్షన్లో విద్యార్థిగా ఈస్ట్ గోదావరి జోన్ 1 గోవిందరాజు గారు హాజరయ్యి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. పిల్లలు క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ ప్రదర్శించారు. అంతేకాకుండా పిల్లలకి అకాడమిక్లోను, శాఖ అకాడమీస్లోనూ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ విభాగాల్లో స్పోర్ట్స్, అలాగే హ్యాండ్ రైటింగ్ ఇటువంటి విభాగాల్లో కూడా అత్యున్నత ప్రతిభ వచ్చినానికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీనిలో మా ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. దీనికి అందరికీ ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను.